సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రభాస్ గారి కల్కి 2898 ఏడి మూవీ సో మే 9th అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, రిలీజ్ చేస్తామని చెప్పేసి. సో అది వాళ్ళకి మంచి డేట్ అని, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి లాంటి సినిమాలు రిలీజ్ అయిన మంచి సెంటిమెంటల్ డేట్ కాబట్టి. కానీ ఒక మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, ఈ మూవీ ఆ రోజున రిలీజ్ అవ్వట్లేదు, వేరే తేదీన మార్చబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి వార్తలు నిజం ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా? పోస్ట్ పోన్ చేసేంత పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? అంటే ఈ సినిమాకి సంబంధించి 4-5 కంపెనీలని హైర్ చేసుకుని, ఇండియాలో 4, అమెరికాలో 2 ఈ సీజే వర్క్ కోసం వాళ్ళు హైర్ చేసుకుని పని నడిపిస్తున్నారు అనేది మనకి తెలిసినటువంటి వార్త. అంటే మే 9th రిలీజ్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే పుష్ప పోస్ట్పోన్ అవ్వచ్చు అని. పుష్ప ఆగస్టు 15 అనేది వాళ్ళు లాక్ చేసుకున్నారు డేట్. అవును, ఆగస్టు 15 నుంచి పుష్ప పోస్ట్పోన్ అయితే ఆ డేట్ వేకేట్ అవుతుంది కాబట్టి అక్కడికి దీన్ని తీసుకెళ్తారు అని అంటున్నారు. ఓకే, కానీ అది పోస్ట్పోన్ అవ్వడం జరగదు. ఎందుకంటే అది ఇప్పటికే చాలా డ్రాగ్ అయిపోయింది. ఇప్పటికే హెవీ డ్రాగ్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోయింది. ఏది అదే రిలీజ్ అయ్యి 23లో టోటల్గా ఆయన సినిమా లేదు అల్లు అర్జున్. డిసెంబర్లో 22 డిసెంబర్లో రిలీజ్ అయింది పుష్ప 1. అంటే 22లో రిలీజ్ అయితే 23లో లేదు, 24లో కూడా సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ సెకండ్ హాఫ్లోనే ఉంది. అది ఇంకా పోస్ట్ పోన్ అంటే మళ్ళీ డిసెంబర్కి వెళుతుంది. రెండోది, మనకి సీజన్స్ లేకుండా పెద్ద సినిమాలు రిలీజ్ పెట్టుకోరు. అది సంక్రాంతి అయినా అయి ఉండాలి, లేకపోతే దసరా అవ్వాలి, లేదంటే కనుక సమ్మర్ అవ్వాలి. ఈ 3 ప్రధానమైన సీజన్స్. ఎందుకు ప్రధానమైన సీజన్స్ అంటే హాలిడేస్ ఉంటాయి, వెకేషన్ ఉంటుంది, జనాలు థియేటర్లకు వచ్చేటువంటి ఒక కండిషన్ ఉంటుంది అనేది ఒక పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. అయితే ప్రజెంట్ డేస్లో ఆ సీన్ మారింది. వెకేషన్లో కూడా బిజీగానే ఉంటున్నారు జనాలు. వెకేషన్ గతంలో ఏ ఊర్లో వాళ్ళే గడిపేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాల కౌంటర్స్ ఓపెన్ అయిపోయి డ్రైవ్ అయిపోతున్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. సో పాత రోజుల నాటి సాంప్రదాయాన్ని ఇంకా సినిమా వాళ్ళు పాటిస్తున్నారు పాపం, తెలుసో తెలియకో. ఆ విషయం పక్కన పెట్టేస్తే పుష్ప డ్రాగ్ అయ్యే అవకాశం లేదు అనేది మనకు అనిపిస్తున్నటువంటి అంచనా. అది ఆగస్టు 15 వాళ్ళు అధికారికంగానే లాక్ చేసుకున్నారు. అక్కడి నుంచి సినిమా డ్రాగ్ అవుతోంది అనేది వాళ్ళు ఏం మాట్లాడలే. మహా అయితే మే నుంచి వాళ్ళు మ్యాక్సిమం 3 to 4 months టైం ఉంటుంది. 5వ నెల 8వ నెల 3 నెలల టైం. సో ఈ 3 months అనేది కాదు, కానీ సినిమా పోస్ట్పోన్ ఎందుకు? ఆల్రెడీ జనవరిలో రిలీజ్ అనుకున్నారు వాళ్ళు. 24 జాన్యువరికే సినిమా అనుకున్నారు. దానికి సంబంధించి ప్రిపరేషనే చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్నప్పుడు సడన్గా సునీల్ దత్ గారు మే 9th అన్నాడు. మే 9th అని ఎందుకు అన్నాడంటే, ఇందాక మీరు అన్నట్టుగా సెంటిమెంట్గా వాళ్ళకి కలిసి వచ్చిన డేట్ అది. ఆ 2 ఇవి. అది మాత్రమే కాదు, మే 9th అనేది రకరకాలుగా సెంటిమెంట్ వర్కౌట్ అయిన డేట్ అది. ఆయన అభిమానించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి కూడా ఆ డేట్లో చాలా హిట్స్ ఉన్నాయి. వీటన్నిటి రీత్యా ఆయన దేశోద్ధారకులు సినిమా ఆ రోజే రిలీజ్ అయింది, లవకుశ అప్పుడే రిలీజ్ అయింది, అవన్నీ చాలా పెద్ద హిట్స్. వీటన్నిటి రీత్యా డేట్ లాక్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ డేట్ దాటి ముందుకెళ్ళాలనే ఆ అభిప్రాయంతో అశ్విని దత్తో లేకపోతే నాగశ్వినే ఉంటాడని అనుకోవటానికి లేదు. రిలీజ్ ప్రాపర్గా ఉండాలనే ఉద్దేశంతో ఆల్రెడీ డబ్బింగ్ అంతా ప్యారలల్గా నడిచిపోతోంది. దీంతోపాటు సీజే వర్క్ కూడా వాళ్ళు చాలా కంపెనీలను హైర్ చేశారు. ఒక కంపెనీ చోట జరగటం లేదు. గతంలో ఎలా ఉండేదంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి హార్డ్ డిస్కుల్లో అమెరికా వెళ్ళి అక్కడేదో కష్టాలు పడి పట్టుకొచ్చి ఇక్కడేదో చేసుకుని ఈ తిప్పలన్నీ ఉండే. మధ్యలో హార్డ్ డిస్కులు మారిపోయి కొన్ని సినిమాలు దెబ్బతిన్న చరిత్రలు కూడా చూసాం మనం. అంజీ లాంటి సినిమాలు మళ్ళీ తిరిగి ఇంకొక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. లక్కీగా బాపు గారు వీళ్ళకి సపోర్ట్ చేసి ఆ బ్యాలెన్స్ ఏదో ఆయన ఫినిష్ చేసి ఇవ్వబట్టి సినిమా రిలీజ్ అయింది ఆ రోజున. ఈ ఘర్షణలు ఇప్పుడు లేవు, ఇక్కడే ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లైన్లోనే ఒక కంపెనీ ఉంది. సో ఇప్పుడు అంత క్రైసిస్ అయితే లేదు. టెక్నికల్గా హైదరాబాదు సౌండ్గానే ఉంది, మెడ్రాసు సౌండ్గానే ఉంది, చెన్నై.
సో వీళ్ళు రకరకాల అంటే యుద్ధ ప్రాతిపదికన సినిమాని అంటే కనీసం మార్చికి కంప్లీట్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రాం. మార్చికి టోటల్ పని కంప్లీట్ చేసేసి ఏప్రిల్ అంతా కూర్చుని దాన్ని చిత్రిక బట్టి మే 9th తీసుకురావాలి అనే దీనిలోనే ఉన్నారు ఇప్పటికీ. సో ఆ డేట్ మారుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.